ఉండు అనేటటువంటిది మాత్రం మళ్ళాంటి వాళ్ళలో చాలా మందిలో లేదు. దట్ ఇండస్ట్రీ బికమ్ ఇన్సెన్సిటివ్. ఇంత ఆవిడ మాట్లాడింది సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది. కనీసం ఇండస్ట్రీ నుంచి బిగ్ హెడ్స్ ఎవరు మాట్లాడలా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాట్లాడలా, ఫిల్మ్ ఛాంబర్ మాట్లాడలా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాట్లాడలా, అండ్ డైరెక్టర్స్ ఫోరం మాట్లాడలా. అంటే ఏంట్లే మనం పట్టించుకునేది అనే ధోరణ. దొంగకి తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారని అనుకోవచ్చుగా మనం. ఎందుకు అంటున్నానంటే నేను ఈ మాట వాసు గారు, చాలాసార్లు మనం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల్ని కూర్చోబెట్టి మనం ఇంటర్వ్యూలు చేసేటప్పుడు వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, ఇండస్ట్రీ అంటే తెలవదా ఎట్టుంటుందని, తెలియకుండానే వీళ్ళు వచ్చారా, ఇప్పుడు మాట్లాడుతున్నారా అని ఒక ముద్ర. సినిమా ఇండస్ట్రీ అంటే ప్రాస్టిట్యూట్ కొంప అండి. ఈ వర్డ్స్ మాట్లాడడానికి బాధ అనిపిస్తుంది, కానీ సినిమా ఇండస్ట్రీ అంటే వ్యభిచారపు కాలనీయా, ఇండస్ట్రీయా? అంటే స్కిన్ బిజినెస్ జరుగుతున్నటువంటి ఇండస్ట్రీ అని మీకు మీరే ఒప్పుకున్నారా? అంటే అక్కడ ఆడదానికి విలువ ఇవ్వరా? జడ్జిమెంట్ చేస్తున్నారు. కరెక్ట్ మాట అన్నారు. ఎస్, జడ్జిమెంట్. ఇక్కడ నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. ఇక్కడ ఆల్రెడీ జడ్జి చేసేసినప్పుడు బయట నుంచి వచ్చేటటువంటి ఒక ఆడపిల్ల ఎలా వస్తుందండి? ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీ ఇది, నేను పైకి రావాలంటే ఈ పనులు చేయాల్సిందే, ఈ పనులు చేస్తేనే నేను ఇక్కడ ఉంటానని ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆ కష్టాలు పడుకుంటూ ఉండేవాళ్ళు ఉంటున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చిన తర్వాత అలవాటు పడిపోయిన వాళ్ళు దాన్ని అలవాటు కింద మార్చుకుంటున్నారు అని అనుకుంటే, మరి ఈరోజు మనం ఇంతమంది హీరోయిన్లను అభిమానిస్తున్నామే, ఇంత నెత్తిన పెట్టుకుంటున్నామే, ఇవాళ సినిమాలో చూస్తే ఆ సినిమా కథా రచయితలు ఒక ఆడదాని యొక్క క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా రాస్తారండి కొన్ని సినిమాల్లో. అబ్బో, అసలు శీలము, పతివ్రత, వాటి మీద పాటలే వచ్చినాయి కదండి. మరి ఆ శీలాన్ని వీళ్ళు ఎందుకు దాన్ని గౌరవించడం లేదు అని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ అడగాల్సినటువంటి అవసరం, మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనకు కూడా చాలా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు జడ్జిమెంట్ చేసి వదిలేసారు, ఆ జడ్జిమెంట్ని మనం ఆమోదించేసామా? అనుకోవాల్సి వస్తుంది. లేదు కదా, ఆమోదించలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో ఉన్న బిగ్ హెడ్స్ వాళ్ళు మాట్లాడాలి కదా అంటారు. వాళ్ళు ఇంతవరకు ఖండించలేదండి ఈ ఇష్యూ జరుగుతున్నా. అంటే ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే 4 రోజులు మాట్లాడుకుంటారు, 5వ రోజు కామ్ అయిపోతుంది కదా అనేటటువంటి, దాన్ని ఏమంటారు, తోలు మందం అంటారు చూసారా, దొన్నపోతు మీద వడగళ్ళ వాన కురిసినట్టే ఇవాళ చలనం లేనటువంటి స్థితిలో ఈ యొక్క సమాజం ఉంది. ఆ సమాజంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఉందండి. అదే పోకడ ఇవాళ నడుస్తుంది. కనీసము ఇవాళ ఎన్ని చర్చలు జరుగుతున్నాయి వీటి మీద, కనీసం ఆ లోపల ఉన్నటువంటి ఆడవాళ్ళలో డైరెక్టర్స్ ఉన్నారు, మహిళా డైరెక్టర్స్ ఉన్నారు, మహిళా కెమెరామెన్, మహిళా టెక్నీషియన్స్ ఉన్నారు, మహిళా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళే ఫోర్స్ చేసి ఉమెన్ డైరెక్టర్స్ కొందరు వాళ్ళే ఫోర్స్ చేసి మామూలే కదా ఈ నీట్ యాక్సెప్ట్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను, నేను ప్రత్యేకించి నేను చూసిన విషయం, శ్రీనగర్ కాలనీలోనే ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ వెనక నేను ఉండేదాన్ని. నైట్ నాకు బాగా హెల్త్ ఫీవర్ బాగా పెరిగిపోయి హాస్పిటల్కి వచ్చారు. మా ఇంటి హాస్పిటల్ వెనక నేను ఉండేది. వచ్చినప్పుడు అక్కడ అప్పటికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి హీరోయిన్, అమ్మాయి యంగ్ హీరోయిన్ ఉందన్నమాట. ఆ అమ్మాయి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి అమ్మాయిని పరిచయం చేసింది ఒక లేడీ డైరెక్టర్. ఓకే అండి, ఆ లేడీ డైరెక్టరు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు. అమ్మాయి కడుపులో నొప్పి